హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేషన్స్. ఈరోజు మనము సింపుల్గా అండ్ టేస్టీగా దోశ అందులోకి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ని నొక్కినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి. అవి వేగుతూ ఉండంగానే కట్ చేసుకున్న మిరపకాయలు అందులో వేయాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేయాలి. మొత్తం బాగా ఫ్రై అయ్యేలా చేయాలి. టమాటాలు ఫ్రై అయిపోయాయి. ఇందులో మనము ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పుని పుట్నాలు అని కూడా అంటారు. కొంచెం సాల్ట్ కూడా సరిపడంత వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని సగానికి కట్ చేసి ఇలా పెనానికి రుద్దటం వల్ల దోశలు వేసినప్పుడు చక్కగా అంటుకోకుండా వస్తాయి. దోశ ఇలా పోసుకున్నాక చుట్టుపక్కల కొంచెం నూనె వేయాలి. చూసారుగా ఎంత ఎర్రగా కాలిందో. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.